ఇరాన్పై అమెరికా అకారణంగా బాంబుల వర్షాన్ని కురిపించి గ్లోబల్ మార్కెట్లో పెట్రోల్ ధరలు పెరగడానికి కారణమైంది. దీంతో గల్ఫ్ దేశాల నుంచి ఇతర దేశాలకు రవాణా కావాల్సిన ముడి చమురు ఆగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడి పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. పలు పేద దేశాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన అమెరికాలో కూడా పెట్రోల్ ధర పెరిగి అక్కడి సామాన్యుడు ట్రంప్ను శాపనార్థాలు పెడుతున్నాడు. యుద్ధం మొదలైన తర్వాత నుంచి అమెరికాలో పెట్రోల్ ధరలు రెట్టింపు అంటే 50% పెరిగి గ్యాలన్ $4.48కు ఎగబాకింది. అదే సమయంలో దేశంలో నిత్యావసర సరుకులు కూడా మండిపోతున్నాయి. అయినా ట్రంప్ మాత్రం త్వరలోనే ధరలు దిగివస్తాయని ప్రజలను మభ్యపెడుతున్నాడు. అమెరికాలో పెట్రోల్ ధరల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనవసరంగా ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్పై బాంబుల వర్షం కురిపించి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేశాడు. ఆ తర్వాత నుంచి మొదలైన యుద్ధం ఇప్పటికీ పూర్తిగా సమసిపోలేదు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం కొనసాగుతోంది. అయితే ట్రంప్ యుద్ధం ప్రారంభించిన వెంటనే ఇరాన్ హార్మూజ్ జలసంధిని దిగ్బంధం చేసి అక్కడి నుంచి ఆయిల్ ట్యాంకర్లను ముందుకు వెళ్లకుండా అడ్డుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు సంక్షోభం ఏర్పడి ధరలు పెరిగాయి. దీంతో పాటు పెట్రోల్ ధరలు కూడా పెరిగాయి. ఇక అమెరికా విషయానికి వస్తే యుద్ధం మొదలైన తర్వాత నుంచి చూస్తే పెట్రోల్ ధర గ్యాలన్ 50% పెరిగి $4.48కు చేరుకుంది. గత వారం రోజుల నుంచి చూస్తే రెగ్యులర్గా గ్యాసోలైన్ లేదా పెట్రోల్ ధర 31 సెంట్లు పెరిగింది. గత మంగళవారం నాడు గ్యాలెన్ పెట్రోల్ ఏకంగా $4.48కు ఎగబాకింది. యుద్ధం మొదలైన తర్వాత నుంచి కార్ యజమానులు పెట్రోల్కు అదనంగా 50% చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక పెట్రోల్ ధర పెరగడానికి ప్రధాన కారణం ఇరాన్ అమెరికా యుద్ధం అనేది బహిరంగ రహస్యమే. వరుసగా గత 2 నెలల నుంచి చమురు ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఎగబాకాయి. గత 2 నెలల నుంచి హార్మూజ్ జలసంధి మూసివేయడంతో అక్కడి నుంచి రావాల్సిన ముడి చమురు ఆగిపోయింది. అయితే ఏప్రిల్ 2వ వారంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత వెంటనే రోజువారీ పెట్రోల్ ధరలు తగ్గుతాయని ఆశించారని S&P గ్లోబల్ ఎనర్జీ డైరెక్టర్ రాబ్ స్మిత్ చెప్పారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గిన వెంటనే పెట్రోల్ ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. రిటైలర్స్ కూడా ధరలు తగ్గించారని స్మిత్ అన్నారు. ఓ పక్క యుద్ధం కొనసాగితే పెట్రోల్ ధరలు క్రమంగా పెరిగిపోతాయి. దీనికి ప్రధాన కారణం ముడి చమురు సరఫరా తగ్గిపోవడమే. డిమాండ్ సప్లైకు మధ్య వ్యత్యాసం కారణంగా పెట్రోల్ ధరలు పెరుగుతాయని స్మిత్ వివరించారు. ముడి చమురు గురించి ట్రంప్ చెప్పినా, ఆయన ప్రభుత్వ ప్రతినిధి చెప్పినా, మార్కెట్కు సంబంధించి వ్యక్తి చెప్పినా హార్మూజ్ జలసంధి దిగ్బంధం కొనసాగినంత కాలం పెట్రోల్ ధరలు రోజువారీ పెరగడమే తప్ప తగ్గే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇక పెట్రోల్ ధరను ఎవరు నిర్ణయిస్తారు అంటే అమెరికా గ్యాస్ స్టేషన్ యజమానులే అని స్మిత్ వివరించారు. అయితే పెట్రోల్ ధర నిర్ణయించడానికి పలు అంశాలు ప్రభావితం చేస్తాయి. ఇక ముడి చమురును శుద్ధి చేసి పెట్రోల్గా మారుస్తారు. అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ గణాంకాల ప్రకారం ఒక బ్యారెల్ ముడి చమురు లేదా 159 లీటర్ల చమురును శుద్ధి చేస్తే సుమారు 70 నుంచి 75 లీటర్ల వరకు పెట్రోల్ ఉత్పత్తి చేస్తారు. ఒకవేళ ముడి చమురు ధర పెరిగితే దాన్ని అనుసరించే సాధారణంగా పెట్రోల్ ధరలు పెరుగుతుంటాయి. మార్కెట్లో ముడి చమురు సరఫరా తక్కువగా ఉంటే దానికి తగ్గట్టు పెట్రోల్ కూడా తక్కువగా ఉన్నట్లు లేక ఇరాన్ అదుపులో ఉన్న హార్మూజ్ జలసంధిని మూసివేయడం వల్ల ఆయిల్ మార్కెట్ చరిత్రలో ఇంతలా చమురు సంక్షోభం చూడలేదని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వెల్లడించింది. చమురు సరఫరా నిలిచిపోవడంతో ఏప్రిల్లో ఆయిల్ ధరలు బ్యారెల్ $112కు ఎగబాకాయి. కాబట్టి ముడి చమురు ధరను అనుసరించే పెట్రోల్ ధరలు పెరుగుతుంటాయి. గత కొన్ని వారాల నుంచి అమెరికాలో పెట్రోల్ ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇక అమెరికా విషయానికి వస్తే అక్కడ ఫెడరల్ టాక్సెస్తో పాటు స్టేట్ ట్యాక్స్ పెట్రోల్పై బాదుతారు. దీంతో పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోతాయి. ఈ 2 ట్యాక్స్లు కలిపి
చమురు ధరలు పెరగడానికి 17% కారణమవుతాయి. దీంతో పాటు చమురు శుద్ధి వాటా 14%, మార్కెటింగ్ 17% వాటా ఉంటుందని EIA వెల్లడించింది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు, ఉదాహరణకు కాలిఫోర్నియాను తీసుకుంటే అక్కడ పన్నులు భారీగా వేస్తారు. కాబట్టి దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే సరాసరి అక్కడ పెట్రోల్ ధరలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక పెట్రోల్ ధర పెరిగితే దేశంలోని ప్రతి ఒక్క వస్తువు ధర పెరిగిపోయి సాధారణ అమెరికన్ లబోదిబోమంటున్నాడు. పెట్రోల్ ధరలు పెరిగితే దాని ప్రభావం అన్ని వస్తువులపై పడుతుందన్న విషయం తెలిసిందే. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడిని గమనించి ట్రంప్ ఇరాన్పై ఒత్తిడి తెచ్చి అక్కడ నిలిచిపోయిన ఆయిల్ ట్యాంకర్లను విడిపించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. దీంతో పాటు ఇతర దేశాల నుంచి వెళ్తున్న సరుకు రవాణా నౌకలను హార్ముజ్ వద్ద అడ్డుకోవడమే కాకుండా ట్రంప్ జప్తు చేయించాడు. ఇరాన్పై ఆర్థికపరమైన ఒత్తిడి తేవాలనుకుంటున్నాడు. అయినా ఇరాన్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇరాన్కు పాకిస్తాన్ అండగా నిలిచింది. కరాచీ పోర్టు నిలిచిన సరుకును పాకిస్తాన్ రోడ్డు మార్గం ద్వారా టెహరాన్కు తరలించడానికి అనుమతించింది. దీంతో ట్రంప్ పంతం నెగ్గలేదు. అయితే వైట్ హౌస్ నుంచి ఒక ప్రకటన వెలువడగానే దాని ప్రభావం ఆయిల్తో పాటు పెట్రోల్ ధరలపై కనిపిస్తోంది. ఇదిలా ఉండగా మార్చి నెల ప్రారంభంలో యుద్ధం మొదలైన తొలి రోజుల్లో ఒక్క వారంలోనే పెట్రోల్ ధర 48 సెంట్లు పెరిగింది. మార్చి 2022 తర్వాత ఈ స్థాయిలో ధరలు పెరగడం ఇదే మొదటిసారి. 2022లో రష్యా యుక్రెయిన్పై యుద్ధం ప్రకటించింది. ఆ సమయంలో పెట్రోల్ ధర అమెరికాలో 60 సెంట్ల వరకు ఎగబాకింది. అయితే పెట్రోల్ ధరలు నియంత్రించడానికి ట్రంప్ వద్ద ఎలాంటి మంత్రదండం లేదు. ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎవ్వరూ ఊహించి చెప్పలేరు. అయితే మే 2022లో రష్యా యుక్రెయిన్ యుద్ధం సమయంతో పోల్చుకుంటే ప్రస్తుతం అమెరికాలో పెట్రోల్ ధర ఎక్కువ పలుకుతోంది. అటు నుంచి అమెరికాలో మెమోరియల్ డే వరకు అలా పెరుగుతూనే పోయింది. ఇక అమెరికాలో పెట్రోల్ ధర తగ్గాలంటే హార్ముజ్ జలసంధి నుంచి సరఫరాకు అడ్డంకులు తీరిపోవాలి. ఒకవేళ ఇరు దేశాలు అంటే ఇరాన్, అమెరికాలు కలిసి రాజీకొచ్చి యుద్ధం ఆపాలని నిర్ణయించుకుని హార్ముజ్ జలసంధిని తెరవాలని నిర్ణయించుకున్నా యుద్ధం కంటే ముందు నాటి పరిస్థితి అంటే ఫిబ్రవరి 28 నాటి ముందు రోజుల పరిస్థితికి రావడం చాలా కష్టమని స్మిత్ చెబుతున్నారు. ఇక ఇరాన్ మాత్రం హార్ముజ్ గుండా ప్రయాణించే ఆయిల్ ట్యాంకర్లపై అదనపు రుసుము వసూలు చేస్తామని బెదిరిస్తోంది. మరోవైపు చమురు ట్యాంకర్లపై బీమా చేయడానికి బీమా కంపెనీలు ముందుకు రావడం లేదు. హార్ముజ్ జలసంధి ద్వారా వచ్చే ఆయిల్ ట్యాంకర్లకు బీమా చేయడానికి బీమా కంపెనీలు ఆసక్తి కనపరచడం లేదు. ఇంకా రిస్క్ తప్పడం లేదని బీమా కంపెనీలు భావిస్తున్నాయి. మరి ఇన్ని చిక్కుముళ్ల మధ్య ట్రంప్ అమెరికాలో పెట్రోల్ ధరలను ఎలా అదుపులోకి తెస్తాడో ఆయనకే తెలియాలి. మరోవైపు దేశంలో పెట్రోల్ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం పెరిగిపోయి నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంతాయి. సామాన్యుడి బ్రతుకు దుర్భరమయ్యింది. ప్రజలు ట్రంప్ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. ఆయన అప్రూవల్ రేటింగ్ దారుణంగా పడిపోయింది. వచ్చే నవంబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్తో పాటు దేశంలోని కొన్ని నగరాల్లో మేయర్ ఎన్నికలు కూడా తదుకు రావడంతో ట్రంప్కు దిక్కుతోచడం లేదు. దీంతో పరోక్షంగా ఇరాన్తో రాయబారాలు సాగించి ప్రస్తుతం ఆయిల్ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. మరి ఆయన ప్రయత్నాలు సఫలమవుతాయా, విఫలమవుతాయో వేచి చూడాల్సిందే.